వెల్కమ్ టు గరుడ టెలివిజన్. ఈరోజు అందరికీ తెలిసిందే బాబు జగజీవన్ రావు జయంతి. ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. దళితుల కోసం కొట్లాడిన మహనీయుడు, అణగారిన వర్గాన్ని అభ్యున్నతిలోకి తీసుకొచ్చేందుకు పోరాడిన యోధుడు, పార్లమెంటేరియన్గా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు బాబు జగజీవన్ రామ్. జనం కోసమే జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన ఆయన జయంతి నేడు. బాబు జగజీవన్ రామ్ జీవిత చరిత్రపై స్పెషల్ స్టోరీ. 1908 ఏప్రిల్ 5న బీహార్లో జగజీవన్ రామ్ జన్మించారు. 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తిగా పోరాటానికే అంకితం చేశారు. 1919 ప్రాథమిక విద్య పూర్తి చేసిన బాబు జగజీవన్ రామ్ 1920లో పాఠశాల విద్య, 1926లో ప్రథమ స్థానంలో మెట్రికులేషన్ పూర్తి చేశారు. 1931లో కలకత్తా యూనివర్సిటీ నుండి బిఎస్సి పట్టా పొందారు. సామాజిక ఉద్యమాలు చేశారు. స్వాతంత్ర పోరాటంలో భాగస్వామి అయ్యారు. 30 ఏళ్ల పాటు కేంద్ర స్థాయిలో ఉన్నతమైన పదవులు పొందారు. గాంధీ మార్గంలో అహింసా మార్గం పట్టిన బాబు జగజీవన్ రామ్ 1930లో సత్యాగ్రహి ఉద్యమం చేశారు. 27 ఏళ్ల వయసులో 1935లో బీహార్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. బీహార్ ప్రొవిన్షియల్ లెజిస్లేచర్లో 15 సీట్లకు పోటీ చేసి అన్ని స్థానాల్లో తన అభ్యర్థులను గెలిపించుకున్నారు. అప్పటి నుండి ఓటమి ఎరుగని నాయకుడిగా 1986 వరకు 50 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. స్వాతంత్రం వచ్చాక నెహ్రూ క్యాబినెట్లో తక్కువ వయసున్న మంత్రి ఆయనే. మొదట కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన జగజీవన్ రామ్ 1947లో జెనీవా నగరంలోని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్స్లో ప్రసంగించారు. 1971లో ఇండో పాక్ యుద్ధం సమయంలో రక్షణ మంత్రిగా ఉన్నారు. వ్యవసాయ మంత్రిగా పనిచేసినప్పుడు హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. రవాణా, కమ్యూనికేషన్లు, రైల్వే, ఫుడ్స్ అండ్ అగ్రికల్చర్, డిఫెన్స్ ఉప ప్రధాని పదవిని కూడా సమర్థవంతంగా నిర్వహించారు. కాంగ్రెస్సు నెహ్రూకు నమ్మిన బంటుగా ఉన్న జగజీవన్ రామ్ 1977లో ఎమర్జెన్సీ సమయంలో సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ పార్టీ పెట్టి తర్వాత దాన్ని జనతా పార్టీలో విలీనం చేశారు. 1977 నుంచి 1979 వరకు మొరార్జీ దేశాయ్ హయాంలో ఉప ప్రధానిగా పనిచేశారు. ఎస్సీల నుండి ఉప ప్రధాని అయిన మొదటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 50 ఏళ్లుగా ఎంపీగా ఉండడంతో పాటు 30 ఏళ్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇంత చేసిన ప్రధాని కావాలనుకున్న ఆయన కలకు కొందరు అడ్డుపడ్డట్టుగా ఓ ప్రచారం ఉంది. 1979లో అవిశ్వాస తీర్మానంతో మొరార్జీ దేశాయ్ దిగిపోయినప్పుడు చరణ్ సింగ్ ప్రధాని అయ్యారు. జనతా పార్టీకి పార్లమెంటరీ నేతగా జగజీవన్ రామ్ ఉండిపోయారు. 1986 జూలై 6న 78 ఏళ్ల వయసులో జగజీవన్ రామ్ తుదిశ్వాస విడిచారు. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక మచ్చ కూడా పడని ఆయన ప్రత్యర్థి పార్టీ నేతలతోనూ శబాష్ అనిపించుకున్నారు. ఏ పార్టీలో ఉన్న పార్లమెంటేరియన్గా కొనసాగి ప్రత్యేకతను చాటుకున్నారు. భారత రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్ సంస్థ ఏర్పాటుతో దళితుల బాగు కోసం పాటుపడ్డారు. 1952లో నాటి హైదరాబాద్ స్టేట్లో బురుగుల రామకృష్ణారావు క్యాబినెట్లో శంకర్ దేవ్ అనే దళితుడు మంత్రి అయ్యేందుకు బాబు జగజీవన్ రామ్ కారణమయ్యారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది. మీకు ఏదైనా ఇంకా మరిన్ని వీడియోలు కావాలనుకుంటే కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.